తెలంగాణ ప్రజల గొంతుకైనటువంటి మీడియా మిత్రులకు, పాత్రికేయులకు అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభి జైభీములు. ఇక్కడ ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్నగాక మొన్న విడుదల చేసినటువంటి తెలంగాణ జనాభా లెక్కలలో పూర్తిగా అవాస్తవం, అదొక తప్పుల తడక అని తెలుసు. ఎందుకంటే 2011 జనాభా తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకుంటే 3,63,95,796 ఉన్నది. అది ఇప్పుడు 2025 లెక్కల 3,54,77,554 ఉన్నది. ఎక్కడైనా కానీ జనాభా లెక్కలు పెరుగుతాయి కానీ తగ్గదు. ఇక్కడ ఎంత తగ్గించిందంటే దాదాపు 9,18,242 మొత్తం 9 లక్షల మంది జనాభాను తెలంగాణ ప్రజలను తగ్గించును. ఇది ఎంటైర్ తెలంగాణ పీపుల్ పాపులేషన్. ఈ 9 లక్షల మంది జనాభాను నువ్వు దావోస్ పెట్టుబడులకు అమ్ముకున్నావా, లేకుంటే అస్సాం పార్సల్ చేసినావా రేవంత్ రెడ్డి? ఈ 9 లక్షల మంది ప్రజలు తెలంగాణ వాళ్ళు గారా, కర్ణాటకలా, తమిళనాడులా, మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ? ఎక్కడ ఈ ప్రభుత్వం ప్రజాపాలన తెచ్చుకున్న ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వము. తెలంగాణలో 9 లక్షల మంది జనాభాను చంపినంటే ఒకవేళ డీలిమిటేషన్ ద్వారా మనకు నియోజకవర్గాలు పెరిగితే 3 నియోజకవర్గాలను మనం పెంచుకునే అవకాశం ఉంది. అట్లా తెలంగాణకు మోసం చేసిను. తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకోవాలని అనుకుంటే ఈ 9 లక్షల మంది జనాభాకు ఇంకా 9 లక్షల మంది యాడ్ అయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, తెలంగాణకు ఆర్థికం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఈ జనాభా లెక్కలో ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి జనాభా 2011లో 15,27,143 మంది ఉన్నారు. ఇప్పుడు 2025లో 14,69,463 తీసుకొచ్చిండు. మొత్తం 57,680 మంది జనాభాను తగ్గించి చూపించిండు. మరి మా మాలలు పెళ్లిళ్ళు చేసుకోలేదా? 2011 నుంచి 2025 వరకు మాకు పెళ్లిళ్ళు కాలే, మాకు పిల్లలు పుట్టలే అంటే మరి ఎక్కడ పోయిన మా వాళ్ళంతా? నీ పార్లమెంట్ కింద అసెంబ్లీ కింద కేసీఆర్ ఏమైనా చంపి కట్టినా, లేకుంటే నువ్వు చంపి కట్టినావా? చెప్పండి రేవంత్ రెడ్డి గారు. బట్టి విక్రమార్క నిద్రపోతున్నావా? ఏం చేస్తున్నావు బట్టి విక్రమార్క? అదేవిధంగా మాల ప్రతినిధులు ఇవ్వలేరా? ఎంపీలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరేంటికి ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి కింద ఈ అగ్రవర్ణ కుల పార్టీల కింద బానిసలు ఉన్నారా? మాకు కావాల్సింది బానిసతో రాజకీయం కాదండి. మా ప్రతినిధులు, మాకు అన్యాయం జరిగితే మా వైపున ఉండి మాట్లాడే ప్రతినిధులు మాకు కావాలి. మీలాగా బానిసలు కుక్కలు కాదు మాకు కావాల్సింది. మాకు నిజమైన నాయకులు కావాలి. దీనిపైన మాల ప్రతినిధులు అంతా ప్రశ్నించాలి, ఈ ప్రభుత్వాన్ని దించాలి. రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాలలు అంతా ఏకమై ఈ ప్రభుత్వాన్ని దించుతాం ఖచ్చితంగా. రేవంత్ రెడ్డికి చెప్తున్నాం మేము. అదే విధంగా బీసీ సామాజిక వర్గాన్ని కూడా 2011 టోటల్ బీసీ జనాభా 1,85,61,856 51% ఉన్నది. దీనికి 2025 జనాభా లెక్కల్లో 1,64,09,179 46% అంటే 5% జనాభాను తగ్గించి చూపించారు. టోటల్ పాపులేషన్ 21,52,677 మంది జనాభాను తగ్గించును. ఇక్కడ పోయిన ముదిరాజులు, ఎక్కడ పోయిన యాదవులు, ఎక్కడ పోయిన పద్మశాలీలు, ఎక్కడ పోయిన గౌడన్నలు, ఎక్కడ పోయిన వీళ్ళంతా సాకలోలు, మంగళోలు, కమ్మరోలు, కుమ్మరోలు, వీళ్ళంతా ఎటు పోయినరు? వీళ్ళు తెలుగోళ్ళు కాదా? వీళ్ళు తెలంగాణ పుట్టలేదా? వీళ్ళు ఎటు పోయిన? ఈ బీసీ సమాజం అంతా ఎటు పోయింది? బీసీ సమాజము, ఎస్సీ సమాజం అంతా ఏకం కావాలి. మనమంతా ఏకమై మనం కలలు కన్న తెలంగాణను ఏ కాంక్షలతోటైతే, ఏ స్వప్నంతోటైతే బంగారు తెలంగాణ కావాలని చనిపోయి 1,400 మంది బీసీలు, ఎస్సీలు చనిపోతే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం సార్. నీ రెడ్ల పాల కోసం కాదు, నీ స్వార్థం కోసం తెలంగాణ తెచ్చుకోలే. కాబట్టి నేను మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము. ఇది ప్రజాపాలన కాదు, ప్రజారహిత పాలన. ఇందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా వాళ్ళ కిందనే పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తలేరని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా 2011లో ఓసీ జనాభా 47,19,115 13% ఉన్నది.
2025కి వచ్చేటోళ్ళకే 2011 31,29,120% 120 ఉంటే 2025కు 47,19,115 13%. అంటే 5% ఓసీలే పెరిగింది. ఇక్కడ ఎస్సీలు పెరగలే, బీసీలు పెరగలే, మైనార్టీలు పెరగలే. మరి ఎవరు? రెడ్డిలు. ఈయన రెడ్డిలు ఎంతమంది? ఒక్కొక్కరు 5 పెళ్లి చేసుకున్నారా? ఎట్లా మరి 5 పెళ్లి చేసుకుని 5 మందిని కన్నారా? మాకు బీసీలకు పెళ్లి కావాలి, ఎస్సీలకు పెళ్లి కావాలి, మేము పెరగాలి. ఓసీలే పెరిగారు. ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి? దీనికి సుదర్శన్ రెడ్డి ఆయన చీఫ్ జస్టిస్ కమిటీ, ఆయన ఉప కమిటీ సభ్యుడు కంచా ఐలయ్య. ఇంతవరకు కంచా ఐలయ్య నోరిపుతలేడు, మరి ఆయన జస్టిస్ నోరిపుతలేడు. ఇంకా కమిటీ సభ్యులు ఉన్నట్టు 9 మంది, వాళ్ళు ఎవ్వరు కూడా సమాధానం చెప్తలేరు. ఒక లా గ్రాడ్యుయేట్గా నా తెలంగాణ సమాజానికి, మా తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. వాళ్ళందరి తరఫున మేము గొంతెత్తి మాట్లాడుతున్నాం. కాబట్టి తక్షణమే దీనిపైన మళ్ళీ ఉప కమిటీ, మళ్ళీ ఒక కొత్త కమిటీ వేసి తెలంగాణ ప్రజలకి నిజమైనటువంటి జనాభా ఎంత ఉందో తెలియజేయాలని కోరుకుంటున్నాం. తెలియజేయని ఎడల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి, ఈ ఉస్మానియా వేదిక, ఉస్మానియా స్టూడెంట్గా చెప్తున్నా, హైకోర్టులో నేనే పిటిషన్ వేస్తా. ఈయన తెలంగాణ ద్రోహి, ఈస్ ఏ క్రిమినల్, ఈ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు డిక్రీజ్ ద తెలంగాణ పాపులేషన్. ఇఫ్ ఈ రియల్లీ ట్రూ లీడర్ టు తెలంగాణ, he will increase the Telangana population. If really Telangana population is increased, our Telangana per capita income will go in growth. He decrease. తెలంగాణ సమాజంలో జనాభా పెరిగితే పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుంది. కేంద్రం నుంచి మనకు రావాల్సిన పెట్టుబడి మనకు ఎక్కువ వస్తాయి. మరి ఇన్ని సమాజం పెడుతున్నావు. మరి నువ్వు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నావా, బీజేపీ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నావా? ఏం అర్థమవుతలేదు. ఇది డబల్ ఇంజన్ సర్కార్ ఏమో మాకు అర్థమవుతలేదు మరి. కాబట్టి తెలంగాణ ప్రజలంతా గమనించాలి, మనం ఎవరికి ఓటేస్తున్నాము, ఆయన మనకేం పని చేస్తున్నాం అని ఆలోచన చేసుకోవాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.